హాయ్ ఫ్రెండ్స్, ఇది బొంతపల్లి వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలోని. ఇది అక్కడ వచ్చేసి మొత్తం గుడంతా తీసిన వీడియో ఇది. ఆ గుడిలో చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ చుట్టూ ఏమి వ్రతాల దగ్గర నుంచి అన్నీ చేస్తారు. అయితే మొత్తం టోటల్ గుడి చుట్టూ తిరుగుతూ తీసనమాట ఏది ఉందన్నది. 4 సైడ్స్ 4 గోపురాలు ఉంటాయి. దేవుడికి పూజలు చేయడానికి, వ్రతాలు చేయించుకునే వారికి, వీరభద్ర స్వామికి పూజలు కూడా చేస్తారు. అవన్నీ సపరేట్ కూర్చుని చేయడానికి మండపాల లెక్కన అన్నీ ఉంటాయి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ గుడికి వెళ్ళిన తర్వాత. చాలా విలేజ్లో ఉంటుంది కనుక చాలా పీస్ఫుల్గా, మనసు ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్ళడానికి 4 సైడ్స్ ఉన్నాయన్నాను కదా, 2 సైడ్స్ క్లోజ్ చేసి ఉన్నాయి గోపురాలు, డోర్స్. ఇది చుట్టూ గుడి చుట్టూ ఉన్న ప్లేస్ అన్నమాట ఇదంతాను. మొత్తం అంతా టోటల్ గుడేనండి. లోపలంతా బాగానే ఉంటుంది అన్ని ఫంక్షన్లకి చేసుకోవడానికి. అదిని ఇదంతా బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ప్లేస్గానే ఉంటుంది గుడి అంతా కూడాను. ఫెస్టివల్లో అయితే కొంచెం చాలా జనం ఉంటారు. డైలీ భోజనాలు కూడా పెడతారు వీళ్ళు ఇక్కడ గుడిలోని. భోజనాలు 12:30 నుంచి స్టార్ట్ అవుతాయి భోజనాలు కూడాను. అందరికీ కడుపు నిండా భోజనం పెడతారు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు తినెళ్ళడానికి అన్నీ కన్వీనియంట్గా ఉంటాయి ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ వచ్చేసేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుంది పైన. వీరభద్ర స్వామి టెంపుల్ వెనకాల భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక పసుపు కుంకుమ అర్చనలు అవన్నీ చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుందండి. 1 డే పడుతుంది టైం వెళ్ళి రావడానికి. దూరం నుంచి వస్తే మాకు కొంచెం దగ్గర కనుక టైం తక్కువ పడింది. ఈ స్తంభాల నుండి ఇలా ఉన్నదంతా కూడా పూజలు చేసుకోవడానికి అన్నమాట. ఇదంతా ప్లేస్ వచ్చేసి ఇదే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారు టెంపుల్ ఉంటుంది. ఇది ఇక్కడ వీరభద్ర స్వామి పూజ చేస్తున్నారు ఇక్కడ. ఆ పూజ ఎలా చేశారన్నది కూడా నేను వీడియో పెడతాను నేను అది కూడా. ఇది మళ్ళీ వెనక నుంచి ఇలా తిరిగి వచ్చి ఇది బయటకు అన్నమాట. ఈ గోపురం వచ్చి బయట గోపురం. ఈ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా టెంపుల్ అన్నమాట. లోపలంతా పూజలన్నీ జరుగుతాయి బయట లోపలంతా. వీరభద్ర స్వామికి ఏదో ఒక రోజు ఉంటాయండి, ఏదో ఒక మాసంలో పూజలు ఉంటాయి. వీరభద్ర స్వామి జాతరలు అవన్నీ చేస్తారు. ఇప్పుడైతే ఫుల్ పూజలు చేస్తారన్నమాట. ఇక్కడికి వచ్చేసి ఇదంతా రైట్ సైడ్ ఉన్నది. ఇలా వెళ్తే ఎంట్రన్స్ గుడి లోపలికి వెళ్తామన్నమాట. ఇదంతా కూడా గుడి లోపలికి కూడా వెళ్తున్నాము. ఇక్కడేమో నందీశ్వరుడు ఉంటాడు ఇక్కడ రాజస్తంభం దగ్గర. ఇక్కడ వచ్చి ఇదంతా లోపలికి అన్నమాట. ఇదంతా ప్లేస్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ వీరభద్ర స్వామి పూజ కూడా చేశారు. అక్కడేమో చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తున్నారు. ఆ ముందర అందరూ కూర్చున్న వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తున్నారు అన్నమాట. అక్కడ వచ్చేసి ఇట్లా మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మెయిన్ టెంపుల్లోకి వెళ్తామన్నమాట. ఇప్పుడు ఇదంతా మెయిన్ టెంపుల్లో అక్కడ పూజ ఒకటి జరుగుతుంది. గుడి చుట్టూ తిరుగుతూ స్వామివారు పూజ చేస్తూ తిరుగుతున్నారు. ఒక ఖడ్గం పట్టుకుంటారన్నమాట. ఆ ఖడ్గం పట్టుకుని తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇది లోపల మెయిన్ టెంపుల్ కూడా అన్నమాట. ఇది కనిపించేది మెయిన్ అన్నమాట. అది చెప్తున్నాను కదా, అది వచ్చేసి పూజ సైడ్ కట్టిందని పిల్లలకి, లేని వాళ్ళ పిల్లల గురించి ఉయ్యాలు కడుతూ ఉంటారు. మళ్ళీ బ్యాక్ బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. ఇదన్నీ ఇంకా చాలా వీడియో ఉంది. ఇది ప్రతిదీ చెప్పడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇంకా చూపిస్తాను.